హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో మొన్న నా కిచెన్ రూమ్ సగం వరకు మేకోవర్ చేసేదైతే చూపించాను కదా! ఈరోజు వీడియోలో మిగతా వంటగది మొత్తం నాకు నచ్చినట్టుగా కొత్త లుక్ వచ్చే విధంగా నా వంటగదిని ఎలా మార్చుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంది వీడియో చూడడానికి క్లిక్ చేస్తున్నారు కానీ స్కిప్ చేసేస్తున్నారు. నాకు యావరేజ్ డ్యూరేషన్ చాలా తక్కువగా వస్తుందండి. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే కదా నేను వీడియోలో ఏం చెప్పాను, ఏం చూపించానో మీకు తెలుస్తుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేను ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీసానండి. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంక నేనైతే తెల్లవారి 5 గంటలకైతే లేసాను. లేగానే ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను. మా అత్తేమో వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లేసింది. ముగ్గు మాత్రం నేను వేసాను అనమాట. ఇంక ఈ రోజు అయితే టిఫిన్ ఉప్మా చేస్తున్నాను. నిన్న సాయంకాలము దోశకి గాని ఇడ్లీకి గాని పప్పు నానబెట్టలేదు. అందుకని ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాను. ఉప్మా మా ఇంట్లో అంత ఇష్టంగా తినరండి. ఎప్పుడైనా ఒకసారి చేస్తేనే ఇంకా తప్పదు తినాలి అనుకొని తింటారు. ఇంకా నేను నిన్న నానబెట్టలేదు కాబట్టి ఈరోజు అయితే ఉప్మా చేస్తున్నాను. నాకు కూడా ఉప్మా అంటే అంత ఇష్టం ఉండదండి. కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగానే తినడం అలవాటు చేసుకున్నాను. నాకు పెళ్లి కాకముందు చదువుకునేటప్పుడు హాస్టల్లో చదువుకున్నాను కదా! హాస్టల్లో తెల్లవారు టిఫిన్గా ఉప్మా పెడితే ఆ ఉప్మా తినడానికి ప్రాణం పోయేదనుకోండి. అస్సలు నోట్లో ఒక్క ముద్ద కూడా పెట్టుకునేదాన్ని కాదు. ఉప్మా టిఫిన్ అయిన రోజు మాత్రము ఆకలి కూడా వేసేది కాదు. ఇంకా ఆ ఉప్మాని ఎలా బయట పారేయాలి ఎవరికి తెలియకుండా అనే ఆలోచనే ఉండేది నాకు. నాలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉప్మా నచ్చని వాళ్ళు ఉండేవాళ్ళు. మేమందరం కూడా ఉప్మాని ఎలా బయట పారేయాలనే ఎక్కువగా ఆలోచించే వాళ్ళము. అసలు ఆ రోజంతా ఆకలి వేసేదే కాదు. మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండే ఉండేవాళ్ళము. అసలు తినాలని ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే ఉప్మా ఉంది ప్లేట్లో, అది మాత్రం తినకపోతే ఇంక టీచర్లు కొడతారు, తినలేము. అందుకని ఖచ్చితంగా పారేయాలి కాబట్టి వాళ్ళకి తెలియకుండానే పారేయాలి. వారానికి 2-3 సార్లు పెట్టేసేవాళ్ళండి ఉప్మా. నరకంగా అనిపించేది ఆ ఉప్మా చూస్తేనే. ఇప్పుడు గుర్తొస్తుంటేనే ఏదోలా ఉంది ఆ ఉప్మా. అసలు ఏం బాగుండేది కాదు. కానీ కొంతమంది మాత్రం చాలా ఇష్టంగా తినేవాళ్ళు, మా క్లాస్లో వాళ్ళు కూడా. కొంతమంది నాలాంటి వాళ్ళు మాత్రం అస్సలు నోట్లో పెట్టుకునే వాళ్ళు కాదు. ఇంకా నేను ఇంట్లో ఉప్మా చేసినా సరే చాలా తక్కువగా చేస్తాను, ఎక్కువగా చేయను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టంగా తినరు కాబట్టి. ఇంకొక పక్క ఉప్మా పెట్టాను కదా, ఉప్మా అయిపోయిన వెంటనే ఇంకో పక్క అయితే కూర కూడా పెట్టేశాను. కూర అయితే ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ నాది వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మిగతా పనులన్నీ కూడా ఇంకా నాకు ఈజీగా అయిపోతాయి. అందుకని వంట పని అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. దొండకాయ ఫ్రై కొద్దిగా లేట్ అవుతుంది కదా దొండకాయలు వేగడము. ఇంకా ఉప్మా అయిన వెంటనే ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. బాబుకు బాక్స్ లో పెట్టాలి, ఇంకా వాడికి తినిపించాలి కాబట్టి కొద్దిగా ప్లేట్ లో తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా నా వంట మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఉప్మా చేశాను, దొండకాయ ఫ్రై చేశాను, ఇంకా రాత్రి చేసిన రసం ఉన్నాయి, ఇంకా నేను దంచిన పచ్చడి. తెల్లవారి బాబు కోసం మాత్రమే ఒక 2 టమాటాలు వేసి టమాటా కూర అయితే చేశాను. అన్నము కరెంట్ కుక్కర్ లో పెట్టేశాను. ఇంకా వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. వంట పని అయిపోయిన వెంటనే బాబుని అయితే రెడీ చేసేసాను స్కూల్ కి. ఇప్పుడు బాబు స్కూల్ కి వెళ్ళడానికి పర్వాలేదు, కొద్దిగా అలవాటు అయ్యాడండి. కానీ తెల్లవారు లేగానే మాత్రము అమ్మ వ్యాన్ వద్దమ్మా స్కూల్కి వెళ్ళనమ్మా అనేసి లేగానే ఫస్ట్ మాట అదే అంటాడు. కానీ లేచిన తర్వాత రెడీ చేయించడానికి ఇబ్బంది పెట్టకుండా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కామెంట్లో బాబుకి వయసు ఎంత అని అడుగుతున్నారు. ఎంత చదువుతున్నాడు ఇప్పుడు అని అయితే అడుగుతున్నారు. బాబుకి అయితే ఇప్పుడు 4 నడుస్తుందండి. ఇంకా 2-3 నెలల్లో 4 పూర్తయిపోయి 5వ సంవత్సరంకి అయితే వస్తాడు. ఇంకా బాబు అయితే ఇప్పుడు ప్లే క్లాస్లోనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడు స్కూల్ అలవాటు అవుతుంది అంతేని. ఇంకా ఎల్కేజీ యూకేజీకి కూడా రాలేదు, ప్లే క్లాస్లోనే ఉన్నాడు అనమాట. ఇంకా బాబుకి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను వంట రూమ్లో వాడుకుంటాను కదా పప్పులు ఉప్పులు వేసుకునే డబ్బాలు, అవన్నీ కూడా ఖాళీ చేసేసి దోమడానికి అయితే తొట్టి దగ్గర తెచ్చి వేసుకున్నాను. ఇవి చాలా రోజుల నుండి దోమలేదు, అందుకని కొద్దిగా ఎక్కువగా దుమ్ము పట్టేస్తున్నాయి. అందుకని ఈరోజు అయితే ఇవి దోముతున్నాను. దోమకుండా నార్మల్ గా తడిగుడ్డతో తుడిసేద్దాము అని అనుకున్నాను, కానీ దుమ్ము ఎక్కువగా పట్టేస్తున్నాయి కదా, ఎంతసేపు దోమతలే అనేసి అన్ని తెచ్చి అయితే బయట వేసుకున్నాను.
ఇంకా కిచెన్ రూమ్ కూడా మంచిగా మేకోవర్ చేసుకున్నాను కాబట్టి గిన్నెలు కూడా నీట్గా కడిగేసి పెట్టుకుంటే చూడడానికి ఇంకా బాగుంటాయి అనేసి ఇంకా సామాన్లన్నీ తెచ్చేసి బయట వేసేసి నీరు వేసుకొని అయితే నానబెట్టుకున్నాను. ఇంకా అవి నానేలోపు నేనైతే ఎక్కడెక్కడ పెయింట్ వేయాలి అని అనుకుంటున్నాను అక్కడ అంతా కూడా పెయింట్ వేస్తున్నాను. మొన్న వీడియోలో చెప్పాను కదా, పెయింట్ లేకపోవడం వల్ల నేను సగం వరకే మేకోవర్ చేసేదైతే మీకు చూపించాను. మిగతా సగం ఈరోజు అయితే పెయింట్ వేసుకొని మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. నేను గిన్నెలు దోమి అవి ఆరబెట్టి ఇవన్నీ చేసేలోపు మిగతా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేలోపు ఈ పెయింట్ నీట్గా ఎండిపోతుంది. ఎక్కువ టైం పట్టడం లేదు పెయింట్ ఆరడానికి, ఎందుకంటే మాది మట్టి గోడలు కదా, చాలా తొందరగా మట్టి అయితే ఈ పెయింట్ని పీల్ చేసుకుంటుంది. అందుకని చాలా తొందరగానే పెయింట్ అయితే ఆరిపోతుంది. ఒక 2-3 గంటలు సరిపోతుంది ఈ పెయింట్ ఆరిపోవడానికి. అయితే పెయింట్ మాత్రం డబల్ కోటింగ్ వేయాల్సి వస్తుందండి. సింగిల్ కోటింగ్ వేస్తే పెయింట్ అంతా ఎక్కువగా డార్క్గా కనిపించడం లేదు, కొద్దిగా లైట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. చూడడానికి అంత బాగుండటం లేదని నేను ఎక్కడెక్కడ పెయింట్ వేసానో అక్కడ మొత్తం కూడా డబల్ కోటింగ్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ కిటికీలకి అయితే మొన్న వేసాను కదా, మళ్ళీ ఈరోజు అయితే డబల్ కోటింగ్ వేసి బార్డర్ ఇంకొద్దిగా వెడల్పు వచ్చే విధంగా అయితే పెయింట్ వేస్తున్నాను. అంటే బార్డర్ కొద్ది వెడల్పు తక్కువగా ఉంది, ముగ్గు వేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, ముగ్గు చిన్నదిగా వేయాలి కష్టంగా ఉంటుందని బార్డర్ ఇంకొద్ది వెడల్పు వచ్చే విధంగా అయితే పెయింట్ వేసాను అనమాట. నేను ఈ పెయింట్ వేయడం స్టార్ట్ చేసినప్పటికి టైం అయితే 9:30-10 ఈ టైం అయ్యును. మొత్తం పెయింట్ మొత్తం వేయడం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే 11 అయిపోయింది. ఇంకా 11 నుండి 2-2:30 వరకు అయితే ఇంకా గిన్నెలు దోమానండి. కొద్దిగా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి కదా, అవి రుద్ది దోమేటప్పటికి ఎక్కువ టైం పట్టింది అనమాట. ఇంకా నేనైతే పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి. నాకు ముగ్గు వేయడానికి ఎంత టైం పడుతుందో పెయింట్ వేయడానికి కూడా అంతే టైం పట్టింది. అంటే ఇంట్లో మంచి బ్రష్ లేదు, పెయింట్ వేసే బ్రష్, అందుకని పెయింట్ వేయడం నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. బ్రష్ అయితే ఉంది కానీ అది అంత బాగాలేదండి, కొద్దిగా గట్టిగా ఉంది. పెయింట్ వేస్తుంటే అంత నీట్గా అవ్వటం లేదు, అందుకని కొద్దిగా లేటే అయింది పెయింట్ వేయడము. ముగ్గు వేయడం మాత్రం కొద్దిగా ఈజీగానే తొందరగా అయినట్టుగా ఉంది కానీ కొద్దిగా నిదానంగా వేయాల్సి వస్తుంది ముగ్గు. ఇంక ఇప్పుడైతే గిన్నెలు తోముకుంటున్నాను. నేను గిన్నెలు తోముకోవడానికి 11కి వచ్చాను అని చెప్పాను కదా, కానీ మొత్తం గిన్నెలన్నీ తోముకొని మళ్ళీ ముగ్గు వేయడానికి వెళ్ళడానికి టైం మాత్రం ఎక్కువ పట్టిందండి. 2 ఈ టైం అయిపోయింది అదనమాట. ఇంకా కొంతమంది కామెంట్లో మీరు కిచెన్ రూమ్ అంత నీట్గా మేకోవర్ చేసుకున్నారు కదా, ఇంట్లో ఉండే వంట వస్తువులు కూడా కొన్ని మార్చుకోండి, అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది అనేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంట్లో కావాల్సిన కొన్ని వంట వస్తువులు అయితే నేను తీసుకుంటానండి, కాకపోతే నాకు కొద్దిగా టైం పడుతుంది, అది ఖర్చుతో కూడిన పని కాబట్టి అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు నేను కిచెన్ రూమ్ మేకోవర్ చేసుకున్నాను కానీ దానికి ఎక్కువగా ఖర్చు ఏమీ కాలేదు. నాకు 300లోనే మొత్తం కూడా మేకోవర్ చేసుకునేది అయితే అయిపోయింది. అది కూడా చాలా అందంగా తయారు చేసుకున్నాను. కాకపోతే నేను కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది, ఖర్చు అయితే ఎక్కువ అవ్వలేదు కానీ నేను మాత్రం చాలా ఎక్కువ కష్టపడ్డానండి. నాకు కిచెన్ రూమ్ మేకోవర్ చేసుకోవడానికి 3 రోజులు టైం అయితే పట్టింది. ఈ 3 రోజుల్లో 2 రోజులు అయితే 11-12 వరకు కూడా నిద్రపోకుండా చేశాను. అంటే పెయింట్ వేయడం, ముగ్గు వేయడం ఇలాంటివి చేసి 12 దాకా కూడా పడుకోకుండా ఉండేదాన్ని. అంటే నేను ఇష్టపడి నా కిచెన్ రూమ్ నాకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నాను కదా, అందుకనేసి నేను ఎక్కడి వరకు ముగ్గు వేయాలనుకున్నానో అది పూర్తయ్యేంత వరకు నాకు నిద్ర వచ్చేది కాదనమాట. ఇంకా గిన్నెలన్నీ దోమేసిన తర్వాత మంచం మీద అయితే ఎండలో ఆరబెట్టుకుంటున్నానండి. నేను కిచెన్ రూమ్ మొత్తం రెడీ చేసుకునే లోపు ఇవి కూడా నీట్గా ఆరిపోతాయి. సాయంకాలం అన్నీ కూడా కిచెన్ రూమ్లో సర్దుకుంటాను. ఇప్పుడైతే అన్నీ దోమేయడం అయిపోయింది. టైం అయితే కరెక్ట్గా 2 అయ్యిందండి. 2 గంటలకు దోమడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్నం తినేసి అత్త మామయ్యకి అయితే మధ్యలోనే 1-1:30కి ఈ టైంలోనే అన్నం పెట్టేశాను. నేను మాత్రం 2 గంటలకు తిన్నాను. తినడం అయిపోయిన వెంటనే మళ్ళీ కిచెన్ రూమ్లో ముగ్గులు వేయడానికి అయితే వెళ్ళాను అనమాట. చూడండి మంచం ఖాళీ లేకుండా గిన్నెలు అయితే సర్దాను, అన్ని గిన్నెలు ఉన్నమాట. కొద్దిగా ఎక్కువ టైం పట్టింది గిన్నెలు తోమడానికి. ఇంకా వీడియోలో ఇక్కడ వరకు అయితే ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో చూపించాను కదా, ఇక్కడ నుండి కిచెన్ రూమ్ కి ముగ్గులు ఎలా వేసుకుంటానో చూపిస్తున్నాను. నేను ఎక్కడ పెయింట్ తో ముగ్గులు వేయాలనుకున్నానో అక్కడ మొత్తం కూడా చాక్ పీస్ తో ఫస్ట్ అయితే ముగ్గు వేసేసి దాని మీద అయితే పెయింట్ తో వేస్తున్నాను. డైరెక్ట్ గా పెయింట్ తోనే ముగ్గు వేసామనుకోండి అంత నీట్ గా ఖచ్చితంగా అయితే రాదు, అందుకని చాక్ పీస్ తో ముందు వేసుకొని దాని తర్వాత పెయింట్తో వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది.
పెయింట్తో వేసినప్పుడు ఎక్కడైనా తప్పు వచ్చిందనుకోండి మళ్ళీ చెరపడానికి అవ్వదు కాబట్టి అందుకని ఫస్ట్ చాక్ పీస్తో వేసుకోవడమే మంచిది. ఇంకా ముగ్గు వేయడం కూడా చాలా తొందరగా అయిపోతుందండి. పెయింట్తో డైరెక్ట్గా వేసే కాడికి చాక్ పీస్తో వేసి దాని తర్వాత పెయింట్తో దిద్దామనుకోండి చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అయితే చాక్ పీస్తో ముగ్గు వేసినప్పుడు అంత అందంగా నీట్గా కనిపించటం లేదు, కానీ దాని మీద పెయింట్తో వేసిన తర్వాత చూడడానికి అయితే లుక్ చాలా బాగా అందంగా కనిపిస్తుంది. చాక్ పీస్తో వేసినప్పుడు ఏటి ఇలా వచ్చింది, పెయింట్తో వేస్తే బాగుంటుందా అనిపిస్తుంది. ముగ్గు వేసిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది, కానీ పెయింట్తో వేసిన తర్వాత మాత్రం చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది అనమాట. చాక్ పీస్తో వేస్తుంటే ఏంటంటే మాది కొద్దిగా మట్టి నేల కదా, కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉంది, అందుకని చాక్ పీస్తో వేసినప్పుడు అంత నీట్గా రావటం లేదు. కానీ పెయింట్ అలా కాదు, ఎక్కడ రుద్దితే అక్కడ నీట్గా అయిపోతుంది కాబట్టి పెయింట్తో వేసినప్పుడు మాత్రం చాలా నీట్గా వచ్చిందనమాట. మా ఆడవాళ్ళకి కిచెన్ రూమ్ చూడడానికి నీట్గా అందంగా ఉందనుకోండి చాలా ప్రశాంతంగా మనసు అనిపిస్తుంది అనమాట. అందుకని ఎంత కష్టమైనా సరే కిచెన్ రూమ్ వరకు అయితే కొద్దిగా నీట్గా ఉంచడానికి అయితే ప్రయత్నిస్తాము. ఇంకా మా కిచెన్ రూమ్ ఇంతకుముందు చూడడానికి అంత నీట్గా ఉండేది కాదు కదా. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను కొద్దిగా మార్చుదాం అని అయితే అనుకున్నాను, కానీ ఎలా మార్చుకోవాలో అర్థమయ్యేది కాదు. మొత్తానికి ఇలా మార్చుకోవడానికి అయితే ప్లాన్ వేశాను. నా కిచెన్ రూమ్ని ఇలా మేకోవర్ చేయక ముందు ఇలా ప్లాన్ వేసుకున్నాను కదా, అది వేసినప్పుడు మాత్రము వస్తుందా రాదా, బాగోకపోతే అలా పర్మనెంట్గా ఉండిపోయేది కదా, చూడడానికి అంత బాగుండదు, చెయ్యాలా వద్దా అని మాత్రం ఆలోచన బాగా ఉన్ను. ఆ విషయమే మా ఆయనతో చెప్తే నువ్వు ఖచ్చితంగా చెడగొడతావు, వద్దులే సున్నం వేసావు కదా అలా ఉండనివ్వు బాగానే ఉంటుందిలే అనేసి అయితే అన్నారు. కానీ నా మనసు మాత్రం ఒప్పుకోలే. చెప్పాను కదా, నాకు ఏది అనిపిస్తే అది చేసిన దాకా మనసులో అదే ఉంటుంది. అందుకని ఎలా వస్తే వచ్చింది, ఖచ్చితంగా మార్చేద్దాం అనేసి అయితే ఇలా మార్చుకున్నాను. మొత్తం వేసిన తర్వాత మాత్రం చూడడానికి చాలా అందంగా నీట్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ విలేజ్ స్టైల్ కిచెన్ రూమ్ లా అయితే తయారయ్యిందనమాట. అయితే నేను ఈ కిచెన్ రూమ్ మేకోవర్ చేసుకోవాలి అనుకున్నప్పుడేనే తక్కువ ఖర్చుతోనే అయిపోవాలి అని అనుకున్నాను, ఎక్కువ ఖర్చు పెట్టాలి అని అయితే అనుకోలేదండి. నాకు ఒంటి కష్టం ఎంత చేయమన్నా చేసేస్తాను, కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలంటే మనసు అంత ఎక్కువగా ఒప్పుకోదు. అందుకనేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇవేవో స్టిక్కర్లు వస్తాయంటే కదా, అవి తీసుకొని పెడితే బాగానే ఉంటుంది, కానీ వాటికి మాత్రం కొద్దిగా డబ్బులు ఎక్కువగానే ఖర్చు అవుతాయండి. కిచెన్ రూమ్ మొత్తం మార్చాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువగానే ఖర్చు అవుతాయి, తక్కువేం కాదు. 1000-1500 ఇంత అవ్వచ్చు మొత్తం మార్చుకోవాలంటే. కానీ నేను ఇప్పుడు చేసినట్టుగా చేస్తే మాత్రము ఎక్కువగా ఖర్చు ఏం కాలేదు, 300లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది నీట్గా మేకోవర్ చేయడము. అంటే పెయింట్కేనే నాకు 250 రూపాయలు ఖర్చు అయింది. నార్మల్గా ఈ పెయింట్లో కలుపుకోవడానికి అదేదో వాటర్ ఉంటుంది కదా లిక్విడ్, ఆ లిక్విడ్ కొనడానికి ఒక 50 రూపాయలు అయ్యింది, ఇంతే ఖర్చు అయ్యింది. మొత్తం పెయింట్ వేసేయడం అయితే అయిపోయింది అనమాట. వైట్ కలర్ పెయింట్ 60 రూపాయలకి తీసుకున్నాను. రెడ్ కలర్ పెయింట్ అయితే 3 సార్లు 3 డబ్బాలుగా తేవాల్సి వచ్చిందండి. ఫస్ట్ 60 రూపాయల డబ్బా ఒకటి తెచ్చాను, దాని తర్వాత 40 రూపాయల డబ్బా ఒకటి తెప్పించాను, దాని తర్వాత లాస్ట్లో అయితే 100 రూపాయల డబ్బా తెచ్చాము. ఫస్ట్లోనే మొత్తం సరిపోయేటట్టు కొద్దిగా పెద్ద డబ్బా తెచ్చి ఉంటే బాగుండేది కదా, కానీ అంచనా లేదు, ఎప్పుడు చేసే పని కాదు కాబట్టి సరిపోతుందిలే, చిన్న డబ్బా తెచ్చినప్పుడు మొత్తం సరిపోతుందని నాది మా ఆయనది ఆలోచన అనమాట. కానీ అది సగం వరకు కూడా వేయడానికి అయితే సరిపోలేదు. మళ్ళీ ఇంకొకటి పంపించమంటే 40 రూపాయలు చిన్నది పంపించారు, అది కూడా సరిపోలేదు. మళ్ళీ ఇంకొకటి పంపించమంటే ఈసారి కొద్దిగా పెద్దది 100 రూపాయలది పంపించారు. ఇప్పుడు 40 రూపాయలదైనా 60 రూపాయలదైనా సరిపోయి ఉండేది, కానీ ఈసారి మాత్రం పెద్దది పంపించారనమాట. అందువల్ల దాంట్లో కొద్దిగా మిగిలింది పెయింట్, రెడ్ కలర్ పెయింట్, ఇంకా వైట్ కలర్ పెయింట్ కూడా కొద్దిగా మిగిలింది, ఎక్కువ కాదులేండి చాలా కొద్దిగా మిగిలింది. ఇలా మనం తక్కువ ఖర్చుతోనే పెయింట్ తో మంచి మంచి ముగ్గులు చిన్న చిన్న డిజైన్లు వేసుకొని మంచి అందంగా మనకి నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు కిచెన్ రూమ్ ని. ఇంకా తెల్లవారు గిన్నెలు దోమ ఆరబెట్టాను కదా, నేను ముగ్గులు వేయడం సగం అయ్యేటప్పటికి టైం అయితే 4:30-5 ఈ టైం అయిపోతున్నాను. బాబు స్కూల్ నుండి ఇంటికి వచ్చే టైం అవుతుందనేసి నేను ఆరబెట్టిన గిన్నెలు తీసేసాను, ఇంకా బట్టలు కూడా ఆరబెట్టినవి తీసేసి ఇంట్లో వేసేసుకున్నాను. స్నానం చేసి ఇంక ఇంట్లో పనులు కొన్ని ఉంటాయి కదా, వాకిలి చిమ్మడము, ఇల్లు చిమ్మడము, కొన్ని గిన్నెలు ఉన్నవి దోమడము, ఇవన్నీ చేసేసి స్నానం చేసుకున్న తర్వాత బాబు వచ్చాడు, వాడిని కూడా చూసుకొని రాత్రి 8-8:30 ఈ టయానికి అయితే ముగ్గులు వేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా ఇల్లు
ఇల్లు చిన్నదైనా సరే, పెద్దదైనా సరే ఇంటిని అందంగా, శుభ్రంగా, నీట్‌గా ఉంచుకోవడం మాత్రం మా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటదండి. మేమేదైనా కొత్తగా నీట్‌గా డిజైన్ చేయాలి అని అనుకుంటే మాత్రం అది నీట్‌గా అయ్యేంత వరకు మాకు నచ్చినట్టుగా చేసి అయితే ఖచ్చితంగా అందంగానే తయారు చేస్తాము. కాకపోతే మాకు కొద్దిగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. కష్టపడే మనస్తత్వం కొద్దిగా తక్కువగా ఉండేవాళ్ళు మాత్రం ఇలాంటి పనులు చేయలేరండి. కొద్దిగా ఎక్కువగా కష్టంగా ఫీల్ అవుతారు. ఇంకా నేను ముందు వీడియో పెట్టాను గదా! అంటే కిచెన్ రూమ్ సగం వరకు మేకోవర్ చేసుకునేది. ఆ వీడియోకైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది కూడా చాలా మంచిగా కామెంట్ పెట్టారు. ఆ కామెంట్‌లన్నీ చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇలానే ప్రతి వీడియోకి కూడా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికైతే మోటివేషన్ అవుతాననమాట. మీరు పెట్టే కామెంట్‌లు బట్టే మేమెంత హ్యాపీగా ఫీల్ అవుతాము. మేము కష్టపడే కష్టాన్ని ఎంత తొందరగా మర్చిపోతామో మీరు పెట్టే కామెంట్‌ల మీదే డిపెండ్ అయి ఉంటది. చాలామంది మాత్రం నాకు కామెంట్‌లు పాజిటివ్‌గానే పెడతారండి. దాని వరకైతే నేను కొద్దిగా హ్యాపీగానే ఫీల్ అవుతాను. చాలా కొద్ది మంది మాత్రమే నెగెటివ్ కామెంట్‌లు పెడతారు. వాళ్ళకి నేను అసలు సమాధానం కూడా ఇవ్వాలి అని అనుకోను. కొంతమంది నా సబ్స్క్రైబర్లు, నా వ్యూవర్సే వాళ్ళకి సమాధానం కూడా ఇచ్చేస్తారు. ఇంకా మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన తర్వాత కూడా లైక్ చేసుకోకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇక్కడి దాకా ఈ వీడియో చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అర్థము. లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నా వీడియోకి కొద్దిగా వ్యూస్ వస్తాయి. మీకు ఈ లైక్ చాలా చిన్నది అయ్యి ఉండొచ్చు కానీ మా యూట్యూబర్స్కి మాత్రం అది చాలా పెద్ద విషయము. ఇంకా నేను మెలికల ముగ్గులు డిజైన్లు వేస్తున్నాను కదా, ఈ డిజైన్ వేసినప్పుడు మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉందండి. అంటే నేను ఎప్పుడు వేయలేదు మెలికల ముగ్గులు కానీ డిజైన్లు కానీ, అందుకని చాలా కన్ఫ్యూజ్గా ఉంది. నేను పలక మీద బాగా ప్రాక్టీస్ చేసిన తరువాత ఇక్కడైతే వేస్తున్నాను. అది కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటున్నాలేండి. నాకు ఇవి అసలు వేయడానికి ఎప్పుడు మనసు రాదు. ఎందుకంటే ఖచ్చితంగా నేను కన్‌ఫ్యూజ్ అయిపోతాను. ఒక దగ్గర పెట్టిపోయి ఇంకో దగ్గర గీతలు పెట్టేస్తా ఉంటాను. అందుకని ఖచ్చితంగా చెడిపోతా ఉంటది ఆ ముగ్గు. ఎక్కువగా వెయ్యను. కానీ ఇప్పుడు మాత్రము కిచెన్‌కి మెలికల ముగ్గులు వేస్తేనే అందమొస్తదండి. నార్మల్‌గా చుక్కల ముగ్గు వేసే కాడికి. అందుకని ఇవి రాకపోయినా నేర్చుకొని మరీ వేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఇంట్లో పనులేమీ లేకుండా కేవలము ఈ కిచెన్ రూమ్ డిజైన్ చేసుకునేది ఒక్కటే అయితే ఒక్క రోజులో చేసేయొచ్చండి. ఈజీగా చేసేయొచ్చు. కానీ ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళందరిని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవాలంటే మాత్రం నాలాగా 3 రోజులు టైం అయితే ఖచ్చితంగా పడతది. నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని అవన్నీ కంప్లీట్ అయిన తరువాత ఈ కిచెన్ రూమ్ డిజైన్ చేయడానికైతే వచ్చేదాన్ని. అందుకని నాకు చాలా టైమే ఎక్కువగా పట్టేసింది. అది కాక నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ కోసం వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకున్నాను. అందువల్ల కూడా కొద్దిగా లేట్ అయ్యింది. ఇంకా నేను ఇన్‌స్టాగ్రాముని, ఫేస్‌బుక్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పెట్టాను. అది పాత ఫోన్‌లోలెండి. ఈ ఫోన్‌కి మారిన తర్వాత ఇప్పుడు దాకా ఇన్‌స్టాల్ కూడా చేసుకోలేదు. ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసి దాంట్లో ఛానెల్ క్రియేట్ చేయాలి. అసలు ఎలా చేస్తారో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇన్‌స్టాగ్రామ్ వల్ల కూడా ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది గదా! ఈ మధ్య బాగా వ్యూస్ తగ్గిపోయాయి నా ఛానెల్‌కి. అందుకని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 2 కూడా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. కానీ ఆ రెండిట్లో వీడియో రెగ్యులర్‌గా పెట్టగలనా లేదా? నాకిప్పుడుండే టైమే చాలా తక్కువ గదా! అనేసి ఆలోచిస్తున్నాను. కానీ ఇలానే ఈ ఒక్క యూట్యూబ్ చేస్తే మాత్రము కష్టం ఎక్కువయ్యి ఫలితం తక్కువొస్తుందండి. ఇదే కష్టానికి ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లో గూడా చేస్తే కొద్దిగా ఫలితం బాగుంటది గదా! అని అనుకుంటున్నాను. అందుకని ఖచ్చితంగా స్టార్ట్ జేయాలి అని అనుకుంటున్నాను. కానీ సరైన పద్ధతిలో ఎలా స్టార్ట్ జేయాలో తెలియటం లేదు. ఇంకా నేను గ్యాస్ పెట్టుకునే బండుంది కదా! దాని మీద వేసిన డిజైన్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చిందండి. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంగా నేను గ్యాస్ పెట్టుకునే బండ మీద లైట్ కలర్, గ్రీన్ కలర్ పెయింట్ వేశాను కదా! ఆ పెయింట్ నేను కొనుక్కొనొచ్చింది కాదులెండి. కొద్దిగా వైట్ పెయింటుని, కొద్దిగా గ్రీన్ కలర్ పెయింట్ 2 కూడా కలిపిస్తే ఈ కలర్ పెయింట్ అయితే వచ్చింది. ఇగోండి బండ కనిపిస్తుంది కదా! పక్కన వేసున్నాను పెయింటు. ఆ కలర్ పెయింట్ అయితే వచ్చింది. ఈ పెయింట్ వేయడం వల్ల ఈ బండ మీద చూడ్డానికి ఇంకా అందంగా కనిపిస్తుంది. డైరెక్ట్‌గా వైట్ కలర్ పెయింట్ వేసున్నా ఇంత అందం వచ్చుండేది గాదు. అలానే గ్రీన్ కలర్ పెయింట్ వేసున్నా ఇంత అందం వచ్చుండేది కాదు. ఈ అదొకలాంటి గ్రీన్ కలర్ పెయింటు ఈ బండకి బాగా సరిపోయింది. నాకు నచ్చింది. చూడండి ఇక్కడ వేసి చూపిస్తున్నాను. మంచి కలర్ బావుంది కదా! అందంగా ఉంది. నేనైతే ఈ కలర్‌ని గ్రీన్ కలర్ అంటున్నాను. ఈ గ్రీన్‌ని ఏదో గ్రీన్ అంటారండి. నాకు సరిగ్గా నేమ్ తెలీదు. మీకు తెలిసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ నా కిచెన్ రూమ్ అయితే మేకోవర్ చేసేయడం అయిపోయిందండి. ఇది మొత్తం నేను పెయింట్ వేయడం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు 11 టైం అయ్యిందండి. ఇంకా సామాన్లు ఏమి ఇప్పుడు ఏం సర్దకుండా తెల్లవారులేసి అయితే సర్దుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ముగ్గులు ఇప్పుడే వేసాను కదా, పెయింట్ అసలు ఆరకపోయి ఉంటుంది. తెల్లవారులు వేసినప్పటికి నీట్గా ఆరిపోతుంది కాబట్టి ఇంకా అప్పుడు అన్ని సామాన్లు అన్నీ సర్దేసుకుంటే నేను 3 రోజులు కష్టపడుతున్న కష్టానికి మొత్తానికి ఫలితం వచ్చేసినట్టేనమాట. అంటే ఆల్మోస్ట్ మేకోవర్ చేయడం అయితే అయిపోయినట్టేని. ఇదిగోండి మొత్తం డిజైన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎక్కడెక్కడ ఎలా డిజైన్లు వేసుకున్నాను. ఇంకా నేను వేసిన డిజైన్లో ఎక్కడ వేసిన డిజైన్ మీకు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే గ్యాస్ పెట్టుకునే బండ ఉంది కదా, ఆ బండ మీద వేసిన డిజైను ఇంకా దీనికి కొట్టిన కలరు రెండు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. దీనివల్ల నేను వేసిన మొత్తం డిజైన్కి అంతటికి కూడా అందం వచ్చింది అనేంత అందంగా నాకైతే నచ్చింది అనమాట. ఇంకా ఈ గ్యాస్ పెట్టుకునే గోడ ఉంది చూసారా, ఆ గోడకు వేసిన డిజైన్లు కూడా చాలా బాగా కుదిరాయి. ముగ్గు ఒకటి వేసాను చూసారా బాక్స్లా వేసి, ఆ ముగ్గు కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా ఈ కిటికీకి 3 కిటికీలా ఉన్నాయి చూసారా, ఆ కిటికీకి వేసిన డిజైన్లు కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఎంత బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది, భలే ముద్దుగా ఉంది. ఇక్కడ నేను కిటికీ చూపిస్తున్నాను చూడండి, నేను పప్పులు ఉప్పులు పెట్టుకునే డబ్బాలన్నీ కిటికీలో పెట్టుకుంటాను కదా, ఈ కిటికీకి వేసిన డిజైన్ అయితే బాగానే ఉంది. కానీ నాకైతే ఎక్కువగా నచ్చలేదండి. చూడడానికి అయితే అసహ్యంగా ఏం లేదు కానీ ఎక్కువగా అట్రాక్టివ్గా అయితే లేదు, కానీ బాగానే ఉంది. అంటే చూసిన వెంటనే ఎందుకు ఇది ఇలా వేసానో అనిపించటం లేదు, బాగానే ఉంది కానీ ఎక్కువ అందంగా అనిపించటం లేదనమాట. మనం ఏదైనా ఒక కొత్త విషయం ప్రయత్నించినా కానీ, కొత్త విషయం ఏదైనా అనుకున్నాం అనుకోండి, ఆ అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగితే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు ఈ కిచెన్ రూమ్ ఇలా మేకోవర్ చేసుకొని మొత్తం అయిన తర్వాత చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పర్వాలేదు నాలో కూడా కొద్దిగా టాలెంట్ ఉంది అనిపించింది. అంత హ్యాపీగా అనిపించిందండి, మనసుకు చాలా బాగా అనిపించింది. ఇంకా పెయింట్ అంతా నీట్గా ఆరిపోయిన తర్వాత సామాన్లన్నీ కూడా ఎక్కడెక్కడైతే సర్దుకుంటున్నాను. ఈ సామాన్లు సర్దడంలో మాత్రము పెద్దగా తేడా అయితే ఏం చేయలేదండి. అంటే ఫస్ట్ ఎలా సర్దుకున్నానో ఇప్పుడు కూడా అలానే సర్దుకుంటున్నాను. కాకపోతే ఈ పైన గిన్నెల స్టాండ్ ఒకటి పెట్టేదాన్ని కదా, గిన్నెలన్నీ వేసి అదైతే తీసేసి వేరే దగ్గర పెట్టుకుంటున్నాను. మిగతావన్నీ కూడా ఎలా సర్దుకున్నవి అలానే ఇప్పుడైతే సర్దుకుంటున్నాను. ఇంకా డబ్బులు చూసుకొని ఒక్కొక్కటిగా ఇంట్లోకి వంటకు కావాల్సినవన్నీ సామాన్లు అన్నీ కూడా కొనాలి అని అనుకుంటున్నాను. దేంట్లో తీసుకుంటే బాగుంటాయో కామెంట్ చేయండి. అంటే మీషోలోనా లేకపోతే అమెజాన్లో తీసుకుంటే బాగుంటాయో కామెంట్ చేయండి. నాకు ఎందులో తీసుకుంటే బాగుంటాయో అర్థం కావటం లేదు. మీషోలో చూస్తే మాత్రము సామాన్ల రేట్లు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి, కానీ అవి అంత క్వాలిటీగా వస్తాయా రాదా అనేసి డౌట్ అనమాట. మీకు ఒకవేళ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే బట్టి నేను ఎందులో తీసుకోవాలా అనేది కూడా ఆలోచిస్తాను. మన బడ్జెట్లో ఉండాలండి, మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే తీసుకోలేము, కానీ క్వాలిటీ బాగుండాలి. నా ఆలోచనలు అలా ఉంటాయి అనమాట. డబ్బులు తక్కువ ఉండాలి, క్వాలిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకెక్కడ వస్తువులు అక్కడైతే సర్దడం అయిపోయింది. నా ఫస్ట్ వంట రూము ఎలా ఉందో చూడండి, అసలు ఏం బాగాలేదు కదా. ఇదే మీకు ఇన్ని రోజులు వీడియోలో అయితే చూపించాను. ఇప్పుడు నేను తయారు చేసిన కిచెన్ రూమ్ ఎలా ఉందో చూడండి, బాగుంది కదా, భలే అందంగా ఉంది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.